హాయ్! హలో! నమస్తే అండి. ఈరోజు మనం బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలి? దాని యొక్క ప్రయోజనాలేంటో తెలుసుకుందామండి. ముందుగా బెండకాయల్ని కడిగేసుకొని, ఇలా చిన్న చిన్నగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఒక పెద్ద ఉల్లిపాయ అండి. చాలా పెద్ద సైజు. లేదంటే చిన్న ఉల్లిపాయలైతే 2 తీసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకండి. పచ్చిమిర్చి ఒక 6 అండి. పెద్ద సైజు టమాటాలు ఒక 2 తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. చూసారు కదా ఎంత ఎంత చిన్నగా కోసుకున్నానో. పసుపు, ఉప్పు, కారం అండి. సో, చూసారు కదండీ! పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని నీటిలో ఇలా నానపెట్టి ఉంచుకోవాలండి. అప్పుడే మనకు పులుపవుతుంది. నేను ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యే వరకు ఉంచుకున్నానండి. సో, ఈ టైంలో ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి. మనకి బెండకాయ తినడం వల్ల, బెండకాయ పులుసు తినడం వల్ల వెయిట్ లాస్ ఎవరైనా డైట్ ఫాలో అయిన వాళ్ళున్నట్టయితే వెయిట్ లాస్ వాళ్ళు డైట్ కింద తీసుకోవచ్చండి. అదే కాకుండా ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయండి. క్యాన్సర్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరికైనా చాలా పనిచేస్తుందండి. ఇది హాస్పిటల్‌లో కూడా డైట్‌గా కూడా ఇస్తారండి మనకి. చూసారు కదండీ! ఉల్లిపాయ వేగింది. సో, పైన మూత పెట్టి నేను కొంతసేపు ఉంచుకున్నానండి. సో, కొంచెం వేగిందండి. ఇంకా వేగాలి. ఈ టైంలోనే కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇదిగోండి పసుపు, చిటికెడు పసుపేసుకుంటున్నానండి. కొంచెం ఉప్పండి. ఉల్లిపాయలు అంటే మాడిపోకుండా మెత్తబడ్డానికి కొంచెం ఉప్పు వేసుకున్నాను. సో, ఇలా నీట్‌గా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. నీట్‌గా వేగిపోతుంది. మనకి ఒక 1, 2 మినిట్స్‌లోనే. సో, చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకైతే మాత్రం బెండకాయలు తినడం వల్ల. అదే కాకుండా మీకు తెలుసా అండి? ఈ బెండకాయలు ముక్కలుగా కోసేసుకొని, కడిగేసాక ముక్కలుగా కోసుకొని, నీటిలో ఉంచుకొని సో, చూసారు కదండీ! ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి. నేను మూత పెట్టి తీసేసి, ఈ టైంలో బెండకాయలు వేసేసి కలిపేసుకుంటున్నాను. బెండకాయలు కోసుకునేటప్పుడు చూసుకోండి. పుచ్చులవి ఉంటాయి. అలా ఉండకుండా ఉండాలండి. సో, ఇలా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో, ఈ టైంలోనే మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే వేసేసుకుంటున్నాము. చూడండి, నేను ఉప్పు వేసుకుంటున్నాను. ఒక స్పూన్ ఉప్పండి. ఉప్పు వేసుకొని కలిపేసుకుంటున్నాను. ముక్కలకు ఉప్పు పడుతుందండి. అందుకని వేసేసుకుంటున్నాను. లేదంటే బెండకాయ ముక్క చప్పదనం వస్తుందండి. అందుకని ఇలా వేగేటప్పుడే ఉప్పు వేసేసుకోవాలి. ఇలా ఎవరైనా షుగర్ పేషెంట్స్, డయాబెటీస్ గానీ, లేకపోతే ఎవరికైనా కూడా చాలా మంచిదండి. చాలా హెల్తీ ఫుడ్ అండి. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు బెండకాయ తింటే చాలా మంచిది. సో, చూడండి మనకి ఒక 5-7 మినిట్స్ వదిలేస్తే బెండకాయ ఇలా నీట్‌గా వేగిందండి. చూసారా? ఇలా ముక్క ఎలా అయితే విరిగిందో. సో, చూసారు కదా! అలా నీట్‌గా వేగిపోవాలండి. సో, అలా వేగిపోతేనే మనకి బెండకాయ పులుసుకి బావుంటుందండి. లేదంటే పచ్చి పచ్చిగా జిడ్డుగా నీరు కారుతుందండి. సో, చూసారు కదండీ! ఈ టైంలోనే నేను టొమాటో వేసేసుకుంటున్నాను. టొమాటో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఈ బెండకాయ పులుసుకి కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి. మరీ ఫాస్ట్‌గా అయితే కలపకూడదు. స్లోగా నీట్‌గా కలుపుకోవాలండి. సో, ఈ టైంలో కొంచెం కారం వేసేసుకోవాలండి. పసుపు, కారం వేసుకోవాలండి. ఇందువరకే పసుపేసుకున్నాం కదా! మళ్ళీ కొంచెం చిటికెడు వేసుకున్నానండి. కారం అయితే ఒక హాఫ్ స్పూన్ ఏస్తున్నానండి. పెద్ద స్పూన్ అయితే హాఫ్ స్పూను, ఇలా చిన్న స్పూన్ అయితే 2 స్పూన్స్ వేసుకున్నానండి. నా వంటలన్నీ చూస్తున్నారండి. చూసినట్టయితే లైక్ చేయండి. సో, ఈ వీడియో మీకు లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.
అదే కాకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా మీరు రిఫర్ చేయండి. ఇలాంటి మంచి మంచి యూజ్‌ఫుల్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. సో, బెండకాయలు తినడం వల్ల చాలా మంచిదండి. సో, చూసారు కదండీ! టమాటా ఒక 2 మినిట్స్ మూత పెట్టేసాను. నీట్‌గా మగ్గిపోయిందండి. ఆ మట్టి వేడికి అదే కాకుండా అంటే హీట్‌గా ఉంది కదండీ ఆల్రెడీ. సో, దానివల్ల మగ్గిపోయింది. ఈ టైంలోనే మనము ఇదివరకు చింతపండు నానబెట్టుకున్నాం కదండీ! సో, చింతపండు నానింది కాబట్టి నీట్‌గా కలుపుకోవడానికైతే మనకవుతుందండి. సో, చింతపండు వేయడం వల్ల పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. అదే చెప్పాను కదండీ! మనకి ఈ బెండకాయలు నీళ్ళలో పెట్టుకొని వదిలేసుకుంటే దాంట్లోంచి వచ్చే జిగురు తాగుతారండి షుగర్ పేషెంట్స్. వాళ్ళకి చాలా మంచిదండి. మోకాలు కీళ్ళవాతం, మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళు, ఆ మోకాలు దుమ్ముల్లోని జిగురది అరిగిపోయిన వాళ్ళు కూడా అలా బెండకాయలు ఒక రాత్రంతా నానబెట్టుకొని తెల్లారొచ్చి నీళ్ళని తాగుతారండి. ఖచ్చితంగా కొంచెం నిమ్మరసం పిండుకొని అలా. చాలా మంచిదండి. అలా తీసుకుంటే వాళ్ళకే కాదండి, ఎవరికైనా కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. దాంట్లో వైటమిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. సో, అవన్నీ చాలా మంచిదండి. సో, చూడండి నేను చింతపండు నీరు వేసేసుకున్నాను. సో, కొంచెం వాటర్ కరెక్ట్‌గా అది మునిగే వరకు వేసుకోవాలండి. మనకి చూడండి ఎంత నీట్‌గా రెడీ అయిపోయిందో. ఒక 5 మినిట్స్‌లోని నీట్‌గా మరిగిపోయి చూసారు కదండీ! నీట్‌గా ఎంత చక్కగా అయిపోయిందో. సో, బెండకాయలు తలకి కూడా మంచిదండి. ఎవరైనా వాటర్‌లో నానబెట్టుకొని అలా ఉంచుకుంటే, మీకు ఆ టిప్స్ కావాలంటే ఎవరైనా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి చేస్తాను. సో, చూసారు కదండీ! ఫైనల్లీ మనకైతే రెడీ అయిపోయిందండి. సో, టేస్టీ టేస్టీ బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.